సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 42వ వచనం. యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచనని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుచుతూ ఆయనను వెంబడించాడు. ప్రజలందరూ అది చూసి దేవుని స్తోత్రము చేసి ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన ఈ రాత్రి వేళ తండ్రి మనందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: దేవుని పట్ల నీకున్న విశ్వాసం. దేవుని పట్ల నీకున్న విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? దేవుని పట్ల నీకున్న విశ్వాసం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? విశ్వాసం ద్వారా ఏమైనా జరుగుతాయండి? విశ్వాసం ద్వారా ఏమైనా జరుగుతాయా? జరగవా? జరుగుతాయి. ఎలాంటి కార్యాలు జరుగుతాయి అంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుని పట్ల నీవు ఉంచే విశ్వాసం ఎంత గొప్పది అనంటే, ఎలాంటిది అనంటే చాలా గొప్ప. యేసుక్రీస్తు ప్రభువారు లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం 42వ వచనంలో ఒక్కొక్క సందర్భంలోని అక్కడ ఉన్న వారిలో రాసినదేమో ఎవరు రాశారు? మనకు ముందు కొన్ని విషయాలు అర్థం అవ్వాలండి. చదువుతురు కానీ కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. ఎక్కువ తీసుకెళ్ళడం విశ్వాసం గురించి చెప్తాను. ఈ మాట చెప్పేసి ముందుకు వెళ్ళిపోవాలి. ఏమర్థం అవ్వాలనంటే, గ్రంథంలోనే ఒకటి ఏంటంటే గ్రంథాన్ని చదవాలి, చదివితేనే నీకు అర్థమైంది. రెండోది ఏంటంటే గ్రంథాన్ని ధ్యానించాలి. చేసే ప్రతి ఒక్క పనిలో ఏ పని చేస్తున్నా మనకు ఆలోచన రావాలి. రెండోది ఏంటంటే పరిశోధించాలి. గ్రంథాన్ని పరిశోధించినప్పుడు అర్థమవుతుంది. గ్రంథంలోని ఎవరు మాట్లాడుతున్నారు? రాసింది ఎవరో? లూకా గారు. మరి ఎవరెవరు మాట్లాడుతున్నారు అన్నది వాక్యం చదివితే అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. ఏమని చెప్తున్నారో చూడండి. యేసు చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఇక్కడ ఏమని చెప్తున్నారు? నీవు చూపు పొందుము అంటే ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచాలి అని అంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారు చూసే విషయాలు ఏంటంటే, కొన్ని సందర్భాల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు రాసిన సువార్త ఒకటే. కానీ వారు రాసిన విధానం, వారు చెప్పిన విధానాన్ని బట్టి మత్తయి గారు రాసింది సువార్త, ఇంకో సువార్త అని చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చూపించే ఆయన మనిషిలో చూసే విషయం ఏంటంటే, ఆయన దగ్గరకు వచ్చిన వారిని అడిగే విషయాలు ఏంటంటే, నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతాడు. నమ్ముచున్నాను ప్రభువా అని అంటే, అయితే నీకు కార్యం జరుగుతుంది. తర్వాత జరుగుతున్న ఇంకో విషయం ఏంటంటే, ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ ఏదన్నా సమస్యలో ఉన్నప్పుడు కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఆయన చెబుతున్న విషయం, నలుగురు ఒక వ్యక్తిని కుష్ఠవ్యాధితో నడవలేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆ తీసుకురావటం కూడా ఎలా తీసుకొచ్చారు? నలుగురు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారంటే లోపల ఉన్నారు. లోపల ఉన్నప్పుడు వాళ్ళు లోపలికి వెళ్ళడానికి
ప్లేస్ లేదు, ఖాళీ లేదు. లేకపోయేసరికి పైన పెంకులు తీసి పైన నుంచి ఆ మంచం ఆయన ఎదుట అక్కడ దించాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఏంటంటే, వారి విశ్వాసం చూసి, ఎవరి విశ్వాసం? తీసుకొచ్చిన వారి విశ్వాసం చూసి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అనేది చెప్పారు. మనిషికి రోగం పోవాలంటే ఏం పోవాలంటే పాపం పోవాలి. పాపం పోయినప్పుడు ఏం పోతుందంటే రోగం పోతుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నడువు అని చెప్పారు. తర్వాత ఇంకా చెబుతున్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైనా కానీ సహాయం కోరినప్పుడు, ఎవరైనా కుష్ఠవ్యాధులు గారు కానీ, కుంటివారు కానీ, గుడ్డివారు కానీ, లేత చూపు లేని వారు ఎవరైనా కానీ కోరినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసం అంటే ఏమిటంటే, నువ్వు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏదైనా సహాయం అడిగినప్పుడు నీలో ఉన్న ఆలోచనతో నువ్వేం చేస్తావంటే, ఆ వ్యక్తి దగ్గరికి ఎందుకెళ్ళి అడుగుతావు? నువ్వు ఎందుకెళ్ళి అడుగుతారు? ఒక వ్యక్తి దగ్గరికి ఏదైనా కావాలంటే వెళ్ళి అడగాలంటే ముందు నువ్వేం కలిగి ఉంటావు? ఏం కలిగి ఉంటారు? ఆ వ్యక్తి చేస్తారో ఇస్తారో అనే ఆ విధానం కలిగి ఉంటేనే వెళ్ళి అడుగుతారు. అలా కాకుండా ఏం దగ్గరికి వెళ్ళిన పని కుదరదు అవ్వదు అనుకోని ఉంటే అడుగుతారా? అడగరు. ఇస్తారనే నమ్మకంతోనే వెళ్ళి అడుగుతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పట్ల ఏముంచారంటే విశ్వాసం అంటే, ఆయన నాకు చేస్తారు, ఆయన నాకు ఇస్తారు. నేను అడిగినప్పుడు మత్తయి గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, తట్టువానికి ఇయ్యబడును. అంటే అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారు? మనకు ఇస్తారు. అడుగుడి మీకు ఇవ్వడు. వెతకాలి అంటే ప్రభు ఇచ్చే వరకు మనం ఏం చేయాలి? వెతకాలి. తట్టాలి అంటే మనం ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు, ఏదైనా కానీ మన ప్రయత్నం మనం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనకు సహాయం చేస్తాడు. ఒక వ్యక్తి దగ్గరకు మోగవ దెయ్యం పట్టిన పిల్లవాడిని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొస్తారు. ఆయనేమో కొండపైన ఉంటారు. ఉన్నప్పుడు మార్క్ గారు రాసిన సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు రిఫరెన్స్ చదివితే సమయం సరిపోదు. అయితే అక్కడ శిష్యులు ఏం చేస్తారు? ఆయన వచ్చే సమయానికి లేట్ అయిపోయేసరికి ఈ శిష్యులు ఏం చేస్తారంటే ఆ దెయ్యాన్ని ఎల్లగొట్టడానికి నానా ప్రయత్నాలు పడతారు. ఎన్ని తిప్పలు పడతారంటే అసలు పోదు. 12 మంది 12 రకాలు ప్రయత్నించుంటారు, అయినా పోదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు అప్పుడు తండ్రి, అయ్యా పిల్లవాడికి దెయ్యం పట్టింది, మరి తీసుకొస్తే నీ శిష్యుల వల్ల కాలేదయ్యా, మీరైనా చూడమన్నప్పుడు ఓకే తీసుకురా దెయ్యమా పో అని చెప్పరు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పరీక్షిస్తారు. ఆయన నీ విశ్వాసం చూస్తారు, నీ హృదయం చూస్తారు, నీ క్రియలు అడిగి అన్నీ చూస్తారు. రా నాయన వెళ్ళిపో అవన్నీ అలా ఏమి చేయడం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎవరో దేవుని కుమారుడు, సృష్టికర్త కుమారుడు ఆయన. అక్కడ ఆయన తండ్రి చెబుతున్న విషయం చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్న విషయం ఏంటంటే, ఇతనికి ఇది పట్టి ఎంతకాలం అయ్యింది అని అడుగుతాడు. అక్కడ తండ్రి చెబుతాడు బాల్యము నుండే నేను చెబుతాడు. బాల్యం నుండే పిల్లలకి ఏం పడుతున్నాయి అంటే దెయ్యాలు పడతాయి. ఇంకో విషయం ఏంటంటే దెయ్యాలంటే చనిపోయిన వారు కాదు, అపవాది. నీ భయాన్ని బట్టి నిన్ను ఆట ఆడిస్తాడు. నీ భయాన్ని బట్టి ఏదైనా చూసి నువ్వు భయపడుతున్నావా, భయపడుతూ ఉంటే దాన్నే ఆయుధంగా తీసుకుంటావు. భయం పోగొట్టేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, నడిపించే ఆయన ఎవరంటే దేవుడు. నిన్ను పడగొట్టి బలహీనపరిచి నిన్ను లోకంలో తీసుకుపోయి నరకాన్ని తీసుకుపోయేది ఎవరంటే అపవాది. నీలో ఉన్న భయము పోతే ఎవరు ఏమి చేయలేరు. అందుకనే యెహోషువ గారితో ఏమని చెప్తారో తెలుసండి? దేవుడు ఏమని చెప్తారో, యెహోషువ
ధైర్యంగా ఉండు. నువ్వు ఎలా ఉండాలి? నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. మనిషి ధైర్యం చెడితే, ధైర్యం పోతే అది చాలా ప్రమాదం అండి. మనిషి ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. నిత్యము కూడా భయపడకూడదు. 365 రోజులు బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే భయపడకుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చూస్తే అదే ఉంటుంది. ఇక్కడ ఎప్పటి నుంచి దెయ్యం పడుతుందని చెప్తారు, బాల్యం నుండే పడుతుందని. మరి పట్టిన తర్వాత ఏం చేస్తున్నావు అని అంటే, అయ్యా పట్టిన తర్వాత నొరగార్చుకోవటం, అగ్నిలో దూకటం, నీటిలో, ఇవన్నీ రకరకాల అవన్నీ చెబుతుంది. చెప్పిన తర్వాత అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్న విషయం ఏంటంటే, నేను ఈ దెయ్యాన్ని ఎల్లగొట్టగలుగుతాను అని నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంటాడు, నమ్ముచున్నాను ప్రభువా, అపనమ్మిక లేకుండా సహాయం చేయమని చెప్పి. అప్పుడు ఆ దెయ్యాన్ని కుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోమ్మంగానే వెళ్ళిపోయింది. ఇది ఎలా సాధ్యమని శిష్యులు ఇంటికి వెళ్ళిన తర్వాత, గదిలోకి వెళ్ళిన తర్వాత అడుగుతారు. అడిగినప్పుడు ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, ఇది ప్రార్థన వలనే సాధ్యం, ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం అపవాది పారిపోవాలంటే. బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే, ఒకటి ప్రార్థన వలనే ఏదైనా సాధ్యం. తర్వాత నువ్వు కలిగి ఉన్న విషయం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థన గురించి చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చినప్పుడు, ఒక ఆమె వచ్చినప్పుడు, ఆమె ఒకసారి వచ్చింది, 2 సార్లు వచ్చింది, మరలా వచ్చినప్పుడు పట్టించుకోడు, మరలా వచ్చింది. వచ్చిన తర్వాత న్యాయాధిపతి పిలిచి ఆమె అవసరం తీర్చి పంపించేస్తాడు. పంపించేసిన తర్వాత అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నది ఏంటంటే, ఆమె విసుకక వచ్చింది. విసుకక నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమె నిత్యం వచ్చింది అంటే నువ్వు నిత్యం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమె వచ్చి ఏం చేసింది? గోజాడింది. అంటే నువ్వేం చేయాలి? గోజాడాలి. దేవుడు చేసిందాకా, ఇచ్చిందాకా. కింద విషయం చెబుతురు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి అవసరం తీర్చినప్పుడు, అలా వచ్చి అడిగినప్పుడు, మరి జీవం గల దేవుడు మన సహాయం చేయడా? చేస్తారు. కానీ ఆయన మీరేం చేయాలి? అడగాలి అని చెప్తారు. ఆ తర్వాత కింద చెబుతున్న విషయం ఏంటంటే, ఆయన ఏమని చెప్తారంటే, ఇది మొత్తం బాగానే ఉంది, మరలా నేను తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం కనుగొందునా అని చెప్తారు. విశ్వాసుల జాబితా ఉంది బైబిల్ గ్రంథం, తెలుసండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొత్తం కూడా ఏముంటుంది? 1 నుంచి విశ్వాస వీరుల జాబితా అక్కడ ఉంటుంది. దేవుని పట్ల నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, దేవుని పట్ల నువ్వు ఉంచిన నమ్మకం నిన్ను బాగు చేస్తుంది, నిన్ను రక్షిస్తుంది, నీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. ఆయన పట్ల విశ్వాసం ఉంచాలి. దేవుడు నాకు ఏదైనా చేస్తారో. ఇంకా నువ్వేం చేయాలంటే, తండ్రిని తల్లిని ఎలాగైతే అడుగుతావో నువ్వు వెళ్ళిపోయి ప్రభు ఎదుట నువ్వు, ప్రభువా నాకు కావాలి ప్రభు అని నువ్వేం చేయాలి? గోజాడాలి. యాకోబు గారు అదే చేశారు. దేవునితో పోరాడిండు. నాయనా యాకోబు, నాయనా ఇదిగో తెల్లారుతుంది, ప్రజలు వస్తారు, చూస్తారంటే కుదరదు, నాకు నువ్వు సహాయం చేయాల్సిందేనని ఏం చేసింది? ఆయన గోజాడాడు. అలా బైబిల్ గ్రంథంలో ఆయన ఎంతమంది అన్నకి పిల్లలు లేకపోయినప్పుడు అన్న కన్నీటి ప్రార్థన చేసింది. అలా ఎంతోమంది ఈ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. అలాగే దేవుని పట్ల నువ్వు నీ నిత్యము కూడా, లోకంలో ఉన్నంత కాలం కూడా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి నమ్మాలి. దేవుని పట్ల నువ్వేముంచాలి? విశ్వాసం ఉంచాలి. నీ విశ్వాసం నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. నువ్వు చూపు పొంది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుందని చెప్పారు. 10 మంది కుష్ఠరోగులు పిలిచినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు, మీరు ఎల్లుండి అన్నప్పుడు, మార్గాలు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం జరిగింది? వాళ్ళలో ఉన్న వ్యాధి అనేది పోయింది. కృతజ్ఞతగా తిరిగి ఎంతమంది వచ్చారండి? ఎంతమంది వచ్చారు? ఒక్క ఆయన వచ్చిండు. అతను ఎవరో? సమరయుడు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఆయనకి నిత్యం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అప్పుడు ఆయన ఏమని చెప్తారు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచును అని చెప్తారు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని పట్ల నమ్మకం ఉంచాలి. ఒక వ్యక్తి పట్ల మనం నమ్మకం ఉంచినప్పుడు, ఇస్తారని నమ్మకం ఉన్నప్పుడు దేవుని పట్ల ఎందుకని నమ్మకం ఉంచరు?
అలా నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ప్రతి కార్యం కూడా చేస్తాడు. ఏ సందర్భంలో ఎలాంటిదైనా కానీ సమస్తం దేవునికి సాధ్యం. ఆయనకు సాధ్యం కాని ఏది కూడా లేదు. ఆయనకి సమస్తం సాధ్యం. ఆయన అడగాలి, ఆయన దగ్గరకు వచ్చి నువ్వు గోజాడాలి, ఆయన పట్టుకొని హత్తుకొని నాకు ఇస్తావా ఇవ్వవా, చేస్తావా చేయవా, నాకు కావాలి ప్రభు, నాకు కావాలి ప్రభు. నేను అలాగే గోజాడు, నాకు అలాగే. ఇంకా నేను అడిగేటప్పుడు ఎలా ఉండిద్దానంటే దేవునితో ఇక ఆయన పట్టుకొని ఏడవటమే, నాకు కావాలి, నాకు ఇస్తావా ఇవ్వ. నా గర్భఫలం విషయంలో నీ పిల్లల పుట్టరో నీకు ఇక అవకాశం లేదు అని డాక్టర్ చాలా మందికి చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే వచ్చేసి బండి ఆడ పెట్టేసి వెళ్ళిపోయి ఇక మోకాళ్ళు వేసి నాకు పుట్టరాంట ప్రభు అని ఏడ్చేశారు. అలా ఏడ్చిన తర్వాత ప్రభు ఏం చేశారండి, కార్యం చేశారు. కన్నీటికి ఉన్న పవర్ ఎలాంటిదంటే చాలా గొప్ప పవర్ ఉంది కన్నీటికి. కానీ అది ఎక్కడ ఏడవాలి, నువ్వు లోకంలో కాదు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కాదు, మామూలుగా కాదు, దేవుని యొద్దకు వెళ్ళి మోకాళ్ళు వేసి నువ్వు నా కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అంటే నువ్వు నీ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడటం అది మొదట జరిగిపోయిద్ది. ప్రభా నీ పాపిని నన్ను క్షమించు ప్రభా అని మొదట జరిగిపోయిద్ది. ఇప్పుడు ఏంటంటే నువ్వు కన్నీటితో అడిగేది ప్రభు నాకు కావాలి, నాకు సహాయం చేయి ప్రభు అని అడగాలి. నేను అక్షయ విషయం కుమార్తె విషయంలో ఇలా పుట్టింది ప్రభు అని అలాగే ఏడ్చాడు. స్వాతి విషయంలో అంటే మా భార్య విషయంలో తర్వాత సందర్భమైన నాకు ఏదైనా కావాలి అని అంటే చేయాలంటే ఇక కన్నీటితో ఆయన దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకోండి. ఈ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది అని గ్రంథంలో చాలా విషయాలు ఉండే. ఆయన పట్ల విశ్వాసం ఉంచినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు అద్భుతాలు అనేది చూస్తావు. దేవుడు ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడే ఇప్పుడున్న దేవుడు, అప్పుడున్న దేవుడే ఇప్పుడున్న దేవుడు. అర్థమైందండి? అందుకని ఆనాడు ఎన్నో అద్భుతాలు చేశారు, ఈనాడు కూడా నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు ఆయన చేస్తారు. అవి నేను చెప్పే విషయాలు కాదండి, నా సొంత విషయాలు కాదు. మీరు 66 పుస్తకాలు చదివితే జరుగుతుంది. ఏది పాటించాలి, ఏది పాటించకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ప్రభుతో ఎలా మనం ఏం చెప్పాలి, అవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఉంటుంది. అందుకని విశ్వాసం అనేది చాలా గొప్పదండి. ఆ విశ్వాసం మనం దేవుని పట్ల ఉంచినప్పుడు గొప్ప కార్యాలు అద్భుతాలు అనేది మనం చూస్తాం. అలా ఉంచి చూడండి, అద్భుతాలు చూస్తారు. అదేవిధంగా మరి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన మరణించారు. ఎందుకనంటే మనందరం పరలోకంలో ఉండాలి. మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.